హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. సమ్మర్ వచ్చేసిందిగా రకరకాల వడియాలు పట్టుకుంటాము. అటుకులతో ఉడకబెట్టే పని లేకుండా ఈజీగా ఈరోజు వడియాలు పట్టుకోబోతున్నాం. అటుకులు మురుగులు వడియాలండి, చాలా ఈజీగా పట్టుకోవచ్చు. వీటికి నేను అరకిలో పేపర్ అటుకులు తీసుకున్నాను. ఇట్లా పేపర్ అటుకులు తీసుకుంటే నీళ్ళల్లో పోయంగానే మనం ఉడకబెట్టినట్టే జిగురు వచ్చేసిద్ది బాగా. వీటిని జాలి గిన్నెలో పోసి జల్లెడ పట్టుకున్నాము. ఆ నుసి అంతా అడుగున పొడుము అంతా దిగిపోయింది. ఇప్పుడు వాటిని ఒక గిన్నెలో వాటర్ పోసి వాటర్లో పోసుకుందాము. 4 పచ్చిమిర్చి మిక్సీ వేసుకుందాము. ఒక స్పూను సాల్ట్ వేసి ఒక చుక్క వాటర్ వేసి ఈ పేస్ట్ వేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ అటుకులు నీళ్ళల్లో పోసాం కదా, ఇప్పుడు వీటిని నీళ్ళలోంచేసి మిక్సీ అన్న వేసుకోండి. లేదంటే జాలి గిన్నెలో పోయంగానే ఎమ్మటే తీసి ఏరే గిన్నెలో పోసుకుని పప్పు గుత్తితో మెతుపుకోండి. బాగా పప్పు గుత్తితో మెత్తగా మెతుపుకోవాలి. ఎమ్మటే జాలి గిన్నెలో నుంచి తీసేసి పోసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ వాము వేసుకుని మనం సాల్ట్ పచ్చిమిర్చిలో వేసుకున్నాక చూసుకుని కలుపుకోండి. పచ్చిమిర్చి పేస్టు వాము వేసి బాగా పప్పు గుత్తితో మెతపండి. నేను గిద్దలకు మీడియం సైజు బెజ్జాలు ఉండ గిద్దలు తీసుకున్నాను. మీరు ఒక్కవోలు ఉండ బెజ్జంతో అయినా ఒత్తుకోవచ్చు. ఈ ఎండే తలికి మరీ సన్నగా అయిపోతాయి. ఈ అటుకులు మురుగులు వడియాలు చాలా ఈజీగా పట్టుకోవచ్చు. ఉడకబెట్టే పని ఏమి ఉండదు. కాటన్ క్లాత్ తడిపి గట్టిగా పిండి కాటన్ క్లాత్ మీద పెట్టుకుంటున్నాను. దీనికి ఇది ఆయిల్ ప్యాకెట్ కానీ పాల ప్యాకెట్ కానీ తీసుకుని కట్ చేసి పిండి పెట్టి పైన రబ్బర్ బ్యాండ్ పెట్టి కింద బౌలు పెట్టుకుని ఇట్లా ఒత్తుకుంటే ఈజీగా పట్టుకోవచ్చు. మీరు ఒక్కోలు ఉండగిద్దతోనైనా ఒత్తుకోవచ్చు. వడియాలు పట్టుకోవటం చాలా ఈజీ. మీరు బాల్కనీలో కానీ ఫ్యాన్ కింద కానీ బయట ఎండలో కానీ పెట్టుకోండి. ఒక్క రోజులో ఎండిపోతాయి. నేను ఒక రోజులో ఈ కాటన్ క్లాత్ తిరగేసి కాసిన వాటర్ జల్లి ఇప్పుడు ఒక్క నిమిషం అట్టాగి ఒక్కొక్కడు తీసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఈ మళ్ళీ ఇంకొక రోజు ఎండబెట్టుకుని ఒక డబ్బాలో పోసుకోవచ్చు. మా ఫుల్ వీడియో ఉందండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అన్నీ ఇట్ట పొలుసుకుని ఒకరోజు మళ్ళీ బాగా మంచి ఎండలో పెట్టుకుంటే వడియాల పూలల్లే ఎగుతాయి, తెల్లగా మళ్ళీ పూలల్లే ఎగుతాయి. ఈవినింగ్ స్నాక్స్కి కానీ పప్పులోకి కానీ పప్పుచారుకి కానీ ఎప్పుడైనా మనం వామేసాం కదా, మురుగుల్లాగే ఉంటాయి. తింటంటే అంత రుచిగా ఉంటాయి. ప్లాస్టిక్ కవర్ మీద ఫ్యాన్ కింద పెట్టుకున్నాను. ఇవి అయితే అసలు చేతితో నెడతంటే ఊరికే ఊడి వచ్చేస్తున్నాయి, అట్ట పోగు చేసుకున్నట్టే వచ్చేస్తున్నాయి. ఈ వడియాలు పట్టుకోవటం చాలా ఈజీ. అటుకులు వడియాలు ఉడకబెట్టే పని ఉండదు. చూడండి మురుగులు ఎంత బాగుండయో. మనకు తింటంటే ఆ వాము తగిలి పచ్చిమిర్చి పేస్ట్ చాలా చాలా బాగుండేవి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. బాయ్ అండి.